చేస్తారు. 9వ రోజు అలంకారం అక్టోబర్ 11 శుక్రవారం శ్రీ మహిషాసురమర్దినిగా అమ్మవారు అవతరిస్తారు. అమ్మవారికి చింతపండు పులిహోర, చక్ర పొంగలి అంటే ఇష్టం. ఎరుపు రంగు చీరను అమ్మవారికి ధరింపచేస్తారు. 10వ రోజు అలంకారం అక్టోబర్ 12 శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు అవతరిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, గారెలు పెడతారు. ఆకుపచ్చ రంగు చీరను అమ్మవారికి ధరింపచేస్తారు. ఈ విధంగా 10 రోజుల పాటు 10 రకాల అలంకారాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. చివరి రోజు 12 శనివారం నాడు సాయంత్రం వేళ పవిత్ర కృష్ణానదిలో స్వామి అమ్మవార్లకి హంసవాహనంపై తపోత్సవనం జరుపుకుంటారు. అమ్మవారిని ఈ విధంగా అలంకరణ చేసి ఈ విధంగా నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల చాలా మంచి శుభాలు కలుగుతాయి. దుర్గాదేవిని 9 రోజులు మందార పువ్వులతో కానీ